హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో మీకు నేను సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. కాలీఫ్లవర్ మిరియాల ఫ్రై. ఈ ఫ్రైని మనం అన్నంలోకి కలుపుకొని తిన్నా లేదా చపాతీలతో తిన్నా, ఎలాంటి రసంలోకైనా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని నీళ్ళు కాగనివ్వాలి. నీళ్ళు కాగుతున్నప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు ఇందులో మీడియం సైజ్ ఒకటి కాలీఫ్లవర్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఒక 80% ఉడికిన తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ముగ్గిన మీడియం సైజు 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి పట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక 80% ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకుంటే మనం కలుపుకునేటప్పుడు ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఫ్రై. ఇందులో ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలానే 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలకి కారం బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోండి. లేదు మీడియంగా ఉండాలనుకుంటే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి అయితే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలకి ఈ మసాలా పౌడర్స్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.